అసలు మన ప్యాషన్ కెరీర్‌లో ఎంతమంది గైడ్స్ ఉండాలి. ఇక్కడ చూస్తే మన పేరెంట్స్ ఏమో ఇది చేయమంటారు, ఈ ఫీల్డ్ చేయమంటారు. అక్కడ మా అత్తయ్య, మావయ్యలైతే బాబాయిలు ఎవరో ఒకళ్ళు ఏదో చేయమంటారండి. నాకేం తెలియట్లే అని మీరంటారా? అవును. చాలా కన్‌ఫ్యూజన్ వస్తుంది ఈ స్టేజ్‌లోనే. ఎవరైతే ప్యాషన్ కెరియర్‌లో ముందడుగు వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఇన్ ఎస్పెషల్లీ వాళ్ళు ఫస్ట్, ఫస్ట్ జర్నీ ఉంటుంది గదా! జర్నీ ఏ టు బి పాయింట్. అక్కడే పప్పులో కాలేయకుండా వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఆ! ఈ వీళ్ళ అడ్వైస్ ఫాలో అయితే ఇంట్లో బావుంటుంది. అంటే లాస్ట్‌కి అందరి అడ్వైస్‌లు తీసుకుంటారు. కానీ చేసేదేముండదు అక్కడ. అవుట్‌పుట్ ఏముండదు. నాకు కూడా అలానే జరిగింది. చాలా సార్లు జరిగింది. కానీ ఎవరిని ఫాలో అయితే మీ లైఫ్, మీ జీవితం, మీ ప్యాషన్ కెరియర్ జీవితం ముందుకు పోతుందో నేను ఇవాళ క్లిస్టర్ క్లియర్‌గా మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా నేను చెప్పబోతున్నాను. చివరి వరకు వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మాత్రం మొత్తం ఇంకా కన్‌ఫ్యూజన్‌తోనే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటారు. నేను నేను గూడా హెల్ప్ చేయలేను. సో, కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. వీలైతే పాటించండి. స్టే ట్యూన్. హాయ్! నా పేరు సాహిత్య. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇప్పుడు ఈ వీడియో కింద చాలామంది కమెంట్స్ చేస్తూ ఉండొచ్చు. అందరూ వచ్చేసి నా బాబాయ్ ఇట్లా చెప్పాడు, నా పిన్ని ఇట్లా చెప్పింది ఇలా చేయమని. యెస్! నాకు కూడా చాలామంది అలా చెప్పారు. నా రిలేటివ్స్ కూడా 100 చెప్పారండి. హాస్టల్‌లో వెళ్ళు, ఐఐటీ ఇంజినీరింగ్ చెయ్యి, సేమ్ ఓల్డ్ పాత్. ఇప్పుడున్న న్యూ పాత్ కాకుండా, న్యూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాత్ కాకుండా ఏవో వాళ్ళ ఓల్డ్ ఐడియాస్ చెప్పేవారు. హాస్టల్‌లో ఉంటేనే చదువొస్తదంట. అసలు అమ్మా, నాన్న దూరం ఉంటేనే మన లైఫ్‌లో సక్సెస్ అవుతామంట. మీరు చెప్పండి కింద కామెంట్ బాక్స్‌లో ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించండి. ఇన్ని అడ్వైసెస్ విన్నా కూడా మీరేం జేస్తారు? ఫస్ట్ థింగ్ ఇన్ని అడ్వైసెస్ వింటారు గదా! ఏం లేదండి సింపుల్. మీ బుర్ర పెట్టి ఆలోచించండి. మీకేమనిపిస్తే అది చేయండి. నాన్నగారు ఇట్లా అంటారు. లేతే అమ్మ ఇట్లా అంటుంది. ఏరా నువ్వు కాలేజ్‌లో మంచి సీట్ వచ్చిందంట కదా! నేను ఫీజ్ ఎంత కట్టాలి? నేను ఫీజ్ కడతా, నేను ప్రోత్సహిస్తా అంటారు. కానీ తర్వాత చూస్తే ఇన్‌కేస్ మనకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఈ స్టూడెంట్ జర్నీ, స్టూడెంట్ లైఫ్‌లో మన ప్యాషన్ కెరీర్‌లో గిటారో లేతే వయలో ఏదో మనకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. చేయకపోవచ్చు కూడా. వెరీ ఫ్యూ ఛాన్సెస్ ఈ రోజుల్లో. ఎందుకు అంటే వాళ్ళకి భయం. మనం ఎట్లా సక్సెస్ కామేమో అని వాళ్ళకి భయం. కానీ వాళ్ళకి తెలీదు గదా! మనం ఎంచుకున్న ఫీల్డ్‌లో మనం దృష్టి పెడితే, ఫోకస్ పెడితే, మన ఇంట్రెస్టెడ్ ఫీల్డ్‌లో ఫోకస్ పెడితే మనం సక్సెస్ అవుతాం అని వాళ్ళకి తెలీదు. దానికోసం ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. హౌ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ అది వెళ్లి చూడండి. అండ్ టాపిక్‌లోకొచ్చేస్తే ఈ కన్‌ఫ్యూజన్ వల్ల ఏమవుతుంది, మొత్తం గందరగోళం అయిపోతుంది. మీ బ్రెయిన్‌లో కూడా అసలు నార్మల్‌గా మీ బ్రెయిన్‌లో ప్రాపర్‌వి థింగ్స్ పెట్టుకోవడానికి స్పేస్ యాక్చువల్‌గా పెట్టుకోవాలి. మీరేం చేస్తారు, వాళ్ళని తీసుకొస్తారు. ఇక్కడి నుంచి ఆ థాట్‌ని తీసుకొస్తారు. నేను వద్దనట్లేదు. కానీ లాస్ట్‌కి నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీ మాట మీరు వినండి. మీ మనసు లోపల గట్ ఫీలింగ్ ఒకటుంటుంది. మీ హార్ట్ చెప్తూ ఉంటుంది. ఇంతమంది చెప్పారు, కానీ నువ్వేమనుకుంటున్నావు అని నీ హార్ట్ చెప్తుంది ఆల్వేస్. నీ ఒక్కసారి ఫ్యూ మినిట్స్ లేతే ఫ్యూ గంటలు రోజుకి మీ హార్ట్‌తోని మీరు కూర్చోలేరా? మీ హార్ట్‌తో మాట్లాడడానికి, మీతో మీరు మాట్లాడుకోవడానికి ఇంటరాక్షన్. హ్మ్. ఇంతమందితో మీరు మాట్లాడతారే, ఫ్రెండ్స్‌తో మాట్లాడతారు. అయితే డేలో చాలా మందితో మాట్లాడతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. మీతో మీరు టైమ్ స్పెండ్ చేయలేరా? లేతే మీతో మీరు కూర్చొని మీ కెరియర్ ఏంటో, మీ ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ ఏంటో మీరు డిసైడ్ చేయలేరా? చేయగలరు. మీకు ఆ సత్తా ఉంది. నాకున్నప్పుడు మీకు కూడా సత్తా ఉంటుంది డెఫినెట్‌గా. సో, నేను చెప్పేదేంటంటే అన్నీ తీసుకొని ఫైనల్‌గా ఎవడైతే అందరికీ చెప్తున్నాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ నా వీడియో చూసేవాళ్ళు. ఎవళ్ళైతే అన్నీ
రెఫరెన్సెస్ తీసుకొని, అన్ని ఒపీనియన్స్, అన్ని థాట్స్ తీసుకొని, అన్ని డెసిషన్స్ తీసుకొని లాస్ట్‌కి వాడి గట్ ఫీలింగ్‌తోనే వాడు ముందుకెళ్తాడు. అంటే వాడు హీరో అంట. సూపర్ హీరో. మీ లైఫ్ మీ రెస్పాన్సిబుల్. ముందు మీ లైఫ్ మీరు చూసుకోండి. అవతల వాళ్ళు 100 సలహాలు ఇచ్చి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. నాకు రీసెంట్‌గానే ఎక్స్‌పీరియన్స్ అయింది. నేను అలా బయటికెళ్ళొస్తున్నాననమాట. బయటికెళ్ళొస్తున్నప్పుడు నాకు ఒకళ్ళు కలిసారు. అడిగారు నన్ను, "ఏం చేస్తున్నావు? లైఫ్‌లో ఏం చేస్తున్నావు?" అని అడిగారు. నాకు లోపల నుంచి ఏమనిపించింది, "అరేయ్! నువ్వు వాళ్ళకి నీ వైబ్ మ్యాచ్ అవ్వదు ఫస్ట్ థింగ్. నీది వాళ్ళది వైబ్ మ్యాచ్ అవ్వదు. అలాంటిది నువ్వెందుకు వాళ్ళకి సమాధానం చెప్పాలి? నువ్వెందుకు వాళ్ళు చెప్పిందే చేయాలి?" అని నా గట్ ఫీలింగ్ వచ్చింది. నా మనసు చెప్పింది. అలాగా డెఫినెట్‌గా ప్రతి ఒక్కళ్ళు అలా గట్ ఫీలింగ్ చెప్పు ఉంటది. ఏం లేదండి. మీ ఎవరు లేకపోతే ఎలోన్‌గా ఉంటే మీకు మీరే గైడ్. మీకు మీ గట్ ఫీలింగే మీకు గైడ్. మీ లైఫ్‌తో ప్రీవియస్ వీడియోస్‌లో చాలా చెప్పుంటా. గో విత్ ద ఫ్లో, గో విత్ ద ఫ్లో. ఎందుకు చెప్తాను? లైఫ్ ఎటు తీసుకెళ్తే బికాస్ మీ గట్ ఫీలింగ్ మిమ్మల్ని ఆటోమేటిక్‌గా ముందు తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు గట్ ఫీలింగ్‌తో యెస్ ఐ కెన్ అచీవ్ దిస్ అని ముందుకు వెళ్తే డెఫినెట్‌గా ఆ పని జరిగి తీరుతుందండి. నేను చేసి చూసాను ఫ్యూ విషయాల్లో. నా పర్సనల్ లైఫ్‌లో కూడా ఫ్యూ విషయాలు చేసి చూసాను. అది జరిగినాయి. ఎవరైతే మీ లైఫ్‌లో మిమ్మల్ని మీతో సెల్ఫ్ కనెక్టెడ్‌గా ఉంటారో వాళ్ళే పైకొస్తారు. క్లారిటీతో ఉంటారు లైఫ్ అంతా. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటారసలు. కన్‌ఫ్యూజన్‌లో కూడా వాళ్ళకి గుర్తుండదు లైఫ్‌లో నేను చెప్తున్నాను. ఇది గనుక పాటిస్తే నా ఎక్స్‌పీరియన్స్‌తో. సో, ఈ ఒక్క టిప్ అయినా చాలు మీ జీవితాన్ని మార్చేస్తుందంటే పాటించి చూడండి ఒకసారి. చాలామంది పాటించి అలా వదిలేస్తారు. అందరు చెప్పారు వీడని చెప్పేది పెద్ద మా అమ్మ నాన్న ఆల్రెడీ నన్ను ఫిక్స్ చేసేసారు. నన్ను బీటెక్‌లో చదవమన్నారు. లేకపోతే సివిల్ ఇంజినీరింగ్‌లో చదవమన్నారు. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి గదా! ఆ ఫీల్డ్ మీద. ఆ! ఒక్కసారి సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ వీడియోస్‌లో ఇలాంటి ఫుల్ నాలెడ్జ్ చిన్న చిన్న బైట్ పీసెస్ మీకు చాక్లెట్స్ లాగా ఇస్తూ ఉంటానన్నమాట టిప్స్. మీ ఈజీగా డైజెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్స్ ఎలా ఉంటాయి ఈజీగా చాలామందికి డైరీ మిల్క్ చాక్లెటో లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాండ్ అనమాట. చాక్లెట్స్ అందరికీ ఇష్టమే. పీసెస్‌గా కోసుకొని తింటారు. అలాగా మీకు కూడా పీసెస్‌గా మీకు అర్థమయ్యే విధంగా ఎవ్రీ వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నానని నేను ఆశిస్తున్నాను. వీడియోలో కింద కమెంట్స్ బాక్స్‌లో తెలియజేయండి మీ ఒపీనియన్ ఏంటి? రేపటి నుంచి మీరు ఏం స్ట్రాటజీ మీ ప్యాషన్ కెరియర్‌లో పాటిస్తున్నారు అని కూడా కింద కమెంట్ బాక్స్‌లో రాయండి. ఏం లేదు. మీకు మీరు కమిట్మెంట్ ఇచ్చుకోండి అని ప్రామిస్ చేసుకోండి కింద కమెంట్ బాక్స్‌లో. ఐ వాంట్ టు సీ. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్‌లో ఏదైనా కలుస్తూ ఉందాం. స్టే ప్యాషనేట్. ముందుకు వెళ్తూ ఉండండి. మనకు చాలా ఫ్యూచర్ ఉంది. చాలా అచీవ్ చేయాలి. ఇలా డీలా పడిపోయి అందరూ కన్‌ఫ్యూజ్ చేశారని ఇట్నుంచి అట్నుంచి, అట్నుంచి ఇట్నుంచే 100 వస్తాయి. కానీ ఫోకస్డ్‌గా ఒక్క చోటే మన ఇంట్రెస్టెడ్ ఫీల్డ్‌లో ఫోకస్డ్‌గా ఉంటేనే పనులు జరుగుతాయని గమనించా. కలుద్దామా మరి? సో, థాంక్ యూ. జై హింద్. నా పేరు సాహిత్య. స్టే ట్యూన్.